యువతని రాజకీయాల్లోకి రండి అంటారు. తీరా వచ్చిన తర్వాత విమర్శలు చేస్తారు. ఉదాహరణకి తమిళనాడులో యాక్టర్ విజయ్ గారు ఆయన రాజకీయాల్లోకి రావాలి అనుకునే టైంలో చాలామంది ఆయన పర్సనల్ లైఫ్ గురించి కానియండి, ఆయన మ్యారేజ్ లైఫ్ గురించి కానియండి, ఇట్లా చాలా వరకు ఆయన్ని కించపరిచే ప్రయత్నమే చేశారు. తీరా ఎలక్షన్స్ టైంలో ప్రజలు భారీ మెజారిటీతో ఓట్లు వేసి ఆయన గెలిపించిన తర్వాత కూడా మ్యాజిక్ నంబర్ కావాలి, ఆయన క్యాస్ట్ ప్రాబ్లమ్ అని, ఆయన రిలీజియన్ ప్రాబ్లమ్ అని ఇట్లా ఏదో ఒక సాకుతో ఆయన వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటు బీజేపీ వీళ్ళు కానియండి, ఇటు ఏ రాజకీయ నాయకులు కూడా ఇదే ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే ఒక సెలబ్రిటీకి ఇలాంటి పరిస్థితి వచ్చేటప్పుడు ఒక సాధారణ యువత ఏ విధంగా ముందుకు వచ్చి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ధైర్యం చేస్తారని చెప్పొచ్చు. అంటే చాలా వరకు భారతదేశం వదిలేసి కూడా వేరే దేశం వెళ్ళి సెటిల్ అయ్యే పరిస్థితి మన యువతకి ఉంది అని చెప్పొచ్చు. సో, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎంతవరకు పాత సిద్ధాంతాలు, పాత రాజకీయాలతోనే మన భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తారు. యువత వస్తేనే కదా కొత్త ఆలోచనలు, కొత్త సిద్ధాంతాలు కూడా పుట్టుకు వస్తాయి. అప్పుడే మన డెవలపింగ్ కంట్రీగా ఉన్న ఇండియా ఒక డెవలప్డ్ కంట్రీగా మారే అవకాశం కూడా ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్‌లో తెలియజేయండి.